వైల్డ్ వుల్ఫ్. విద్య లేనివాడు వింత పశువు అని అందరూ అనే మాటే. కానీ విద్య ఉండి వింత పశువు కంటే హీనంగా ప్రవర్తించే వారిని ఏమనాలి? విద్య ఉండి ఉపాధ్యాయుల రూపంలో విద్యను నేర్పించాల్సిన చోట అభం శుభం తెలియని అమ్మాయిల్ని గర్భం దాల్చేలా చేసే వారిని ఏమనాలి చెప్పండి. చదువు సంధ్య గలిగినోడు లోకాన్నే మారుస్తాడు అంటారు అని చెప్పాల్సిన గురువు చదువు సంధ్య నేర్పేటోడు బడిలో చదివే అమ్మాయిలపై మానభంగాలకు కూడా పాల్పడతారంటూ అతి క్రూరంగా జంతువు కంటే హీనంగా ప్రవర్తించారు తమిళనాడులోని ముగ్గురు ఉపాధ్యాయులు. ఇక రాక్షసులు ఎలా ఉంటారో, ఎంత పైశాచికంగా ప్రవర్తిస్తారో ఈ ముగ్గురు కీచకులు నిరూపించారనే చెప్పాలి. మరి అసలు విషయంలోకి వస్తే బడిలో చదివే విద్యార్థినిపై ముగ్గురు గురువులు కన్నేసి అత్యాచారానికి పాల్పడి గర్భం దాల్చేలా చేశారు. ఇప్పుడు ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తుందనే చెప్పుకోవాలి. కాగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచారంపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో అభం శుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని అసహాయతలో ఉన్న బాలిక తల్లి తీవ్ర ఆవేదనలో ఆమెను నెల రోజుల పాటు స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దారుణ ఘటన వెలుగు చేసుకుంది. దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు బర్గూర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న 2 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, 1 డిగ్రీ టీచర్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు బర్గూర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికపై దారుణానికి ఒడిగట్టిన ఆ ముగ్గురు ఉపాధ్యాయులు చిన్నస్వామి 57 సంవత్సరాలు కాగా, ఆర్ముగం 45 సంవత్సరాలు, అలానే ప్రకాష్ 37 సంవత్సరాలు వీరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీస్తోంది. సీఎం స్టాలిన్ వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేస్తున్నాయి. ఇక బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. తమిళనాట వరుసగా అత్యాచార ఘటనలు స్టాలిన్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక గత ఏడాది డిసెంబరు 28న ప్రఖ్యాత అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై 2 లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారు. అప్పుడు కూడా ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా బయటి వారి కంటే మన చుట్టూ ఉన్నవారే దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గవర్నమెంట్లు ఉన్నాయని చెప్పుకోవాలి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి.